సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ముఖ్యమంత్రిపై పిటిషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిపై విచక్షణ కోల్పోయి పాలన చేతకాక ప్రతిపక్షాలపై విషం కక్కుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రశ్నించిన పాపానికి పౌరుష పదజాలంతో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని, బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలను రెచ్చగొట్టడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, భవిష్యత్తులో రేవంత్ సర్కార్కు భంగపాటు తప్పదని చందర్ హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గంలో ఈరోజు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు వారి మాటలు, వారి వ్యాఖ్యానాలు మమ్మల్ని, ఈ ప్రాంత ఉద్యమకారులను, ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నది. ఈ విధానం మూలాన శాంతి భద్రతలు ఆటంకాలు కలగడానికి అవకాశం ఉన్నది. మరి మమ్మల్ని రెచ్చగొట్టాలనే విధానంతో మరి రేవంత్ రెడ్డి చూస్తున్నారా? అయినా మేము రక్తపు చుక్క నేలకు రాలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినటువంటి వాళ్ళం. ఇవాళ అందుకే మేము చట్టపరంగా రేవంత్ రెడ్డి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, మేము వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దని కూడా మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు చెప్తా ఉన్నాం.